స్వాగతం. వాళ్ళు 1930 ఓట్ల చనిపోయినా దాదాపు 70 ఒక 23 93 ఏళ్ళు అవుతున్నా మనం గుర్తు పెట్టుకున్నాం. సహజంగా మన తల్లిదండ్రులు మన జైనాన్ని ఏం సరిపోతే అంటారు 10 ఏళ్ళకు 5 ఏళ్ళ వరకు గుర్తుండదు. 20 ఏళ్ళు అంటే గుర్తుండదు, 20 ఏళ్ళన్నా మర్చిపోతుంటాం. కాబట్టి ఎందుకంటే ప్రజల కోసం ప్రజలతో పనిచేసిన వాళ్ళు ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారు. వీరులకు మరణం లేదనేది నిదర్శనం. 90 ఏళ్ళైనా మనం గుర్తుపెట్టుకున్నట్టు వాళ్ళు చేసి త్యాగాలు. 23 సంవత్సరాల వయసులో ఎంత అవగాహన, దేశానికి స్వతంత్రం కావాలి, ఒక లెటర్ పెట్టమన్నారు. నేను ఇచ్చే ఉరి తీయము, జైలు వేస్తాను. ఉరి తీయొద్దండి, జైలు వేయొద్దండి, తుపాకుతో కాల్చండి. యుద్ధ ఖైదీలు కాలుస్తారు. తుపాకుతో కాలవడం ద్వారా నా రక్తం భారతమాత భూమి తడవాలి, అదే నిజమైన నాకు నివ్వాలి. కాబట్టి ఆ రక్తం ద్వారా దేశంలో ఉన్న యువత ఆ స్ఫూర్తితో ఉద్యమిస్తారని చెప్పి ఆయన అలాంటి మరణించారు. అలాంటి ఉద్యమ నాయకుల చరిత్రలో మనం ఈరోజు చేస్తా ఉన్నాం. ఈయన చేగువేరా బొలివియా దేశంలో ఇక్కడ అర్జెంటీనాలో పుట్టి, అర్జెంటీనా లాటిన్ అమెరికా పక్కన అర్జెంటీనాలో పుట్టి ఆయన వైద్య విద్య చదివి ఆయన తర్వాత క్యూబాలో స్కూటర్ పైన అన్ని దేశాలు తిరుగుతున్న నేపథ్యంలో క్యూబాలో బాటిస్ట్ అనే సామ్రాజ్యవాదకు వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది. ఫెడరల్ క్యాస్ట్రో, రాహుల్ క్యాస్ట్రో నాకు వాళ్ళతో ఈయన చేరి డాక్టర్ ఏరి గెరిల్లా తుపాకులతో గెరిల్లా యుద్ధం చేసి ఆ బాటిస్టా ప్రభుత్వం కూలగొట్టి అధికారం ఇచ్చారు. ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు, బ్యాంకు చైర్మన్ అయ్యాడు, అనేక పదవులు చేపట్టాడు. ఆయన ఇండియా కూడా మన భారతీయ ఇందిరాగాంధీ నేపథ్యం ఉన్నప్పుడు ప్రధానమంత్రికి ఇండియా కూడా వచ్చాడు. హర్యానా ఆయన అన్ని పదవులున్నా నేను అర్జెంటీనాలో పుట్టా కదా, క్యూబాలో ఉద్యమం వచ్చింది కదా, ఇంకా లాటిన్ అమెరికా దేశాలు చాలా పేదరికంతో ఉన్నాయని బొలివియా దేశానికి వెళ్ళాడు. బొలివియా దేశానికి వెళ్ళి విముక్తి కోసం పోతే అమెరికా సైనికులు చంపారు. అమెరికా వాడు ఎవరు చంపాడో వాడే ఈరోజు టీ షర్ట్లు బెల్ట్లు అమ్ముకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఒక దేశంలో పుట్టి ఒక దేశ విముక్తి కోసం అన్ని పదవులు వదిలేసి కేంద్ర మంత్రి పదవులు వదిలేసి పోతున్న నేపథ్యం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ అమరవీరుల స్ఫూర్తి, వాళ్ళు చేసిన త్యాగాల పోరాటాలను ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్న యువతకు చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించేందుకు అఖిల భారతీయ యువజన సమాఖ్య పని చేస్తుందని చెప్పడానికి విషయాలు చెప్తా ఉన్నాం. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్ర పోరాటంలో దేశవ్యాప్తంగా అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ యువకులు ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్రం సాధించిన తర్వాత మన భారత రాజ్యాంగంలో రాసుకున్న హక్కుల ప్రకారం ఆ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తాం. 1959 మే 3వ తేదీన ఢిల్లీ నగరంలో అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏర్పడింది. ఈ దేశంలో అత్యధికంగా మొదటిగా ఏర్పడింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ. దాని తర్వాత అనుబంధంగా ఏఐటిసి, ఏఐఎస్ఎఫ్, దాని చుట్టూ తోట వందల మంది పోలీసులు వచ్చి ఏకపక్షం కాల్పులు జరిపారు. కొంతమంది చనిపోయారు, బావిలో దిగారు, 100 మంది చనిపోయారు. ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయంటే 300 మందిని మాత్రం చనిపోయారు. చాలా అఫీసర్లు చాలా మంది చనిపోయారు, వేలాది మందికి గాయాలయ్యాయి. అక్కడ తడిచిన రక్తం మట్టిని తీసుకొని భగత్ సింగ్ నా దేశ ప్రజల్ని చంపినటువంటి డయర్ని ఎలాగని చంపాలనే వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా సుఖదేవ్, రాజగురు వీళ్ళందరూ కూడా పెట్టారు. డయర్ అనే పోలీస్ అధికారులు చంపాలని పోతే డయర్ అనేవాడు రాకుండా స్కాట్ అనేవాడు వచ్చాడు. స్కాట్ అనే పోలీస్ అధికారి చంపారు. దాంట్లో కేసు నమోదు చేశారు. వాళ్ళకి అర్థం చేసి పట్టుకున్నారు. మీ కోరిక ఏమంటే డయర్ అనేవాడు మా దేశ ప్రజలు చంపాడు, వాళ్ళు చంపడానికి మిస్ అయ్యి వీళ్ళు చంపాం. మీ చివరి కోరిక ఏముందంటే కత్తార్ సింగ్ సారాభాయ్ కలగాలి. కత్తార్ సింగ్ సారాభాయ్ అనే అతను గదర్ పార్టీ వీరు 16 సంవత్సరాలు విదేశాల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా గదర్ పార్టీని ఏర్పాటు చేసుకొని భారతదేశ స్వాతంత్రం కోసం ఫైట్ చేసేవారు. చాలామంది విదేశాలు ఉన్నటువంటి ఆ విదేశాలంతా అవమానం. మీరు ఇండియన్స్ అంటే అవునంటే మీకు కుక్కలకు ప్రవేశం లేదు సినిమాలు కానీ రైల్వేలో కానీ అంటే వాళ్ళందరికీ మండిపోయింది. అయ్యా ఎందుకు బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నారని బ్రిటిష్లో పరిపాలన వ్యతిరేకం కావాలనేది గదర్ పార్టీ ఏర్పాటు చేసుకొని ఆ నేపథ్యంలో ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు పసిగట్టి కాల్పులు జరిపి గదర్ పార్టీలో ఉన్న సభ్యులు కత్తార్ సింగ్ సారాభాయ్ని పట్టుకొని ఉరిదీయాలని చేశారు. ఆయన చివరి కోరిక ఏమిందంటే, నీ చివరి కోరిక అంటే ఈ దేశం దేవుడు అనేవాడు ఉంటే ఈ దేశంలో పుట్టాలి, మీకు వ్యతిరేకంగా పోరాడాలి, మళ్ళీ చావాలని ఆయన